హలో ఎవ్రీవన్, ఈరోజు మినపప్పు అల్ట్రా గ్రైండర్లో ఎలా పట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది అల్ట్రా గ్రైండర్ అండి. ముందుగా ప్లగ్ పెట్టుకొని రెడీగా ఉంచండి. ముందుగా ఈ మూత తీయండి. ఇప్పుడు హామ్లక్ని ఇక్కడ ఈ విధంగా ప్రెస్ చేసి తీయండి. ఇప్పుడు ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ విధంగా వేయండి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఈ బటన్ ఆన్ చేయండి. ఈ హామ్లక్ని ముందే పెట్టుకోవాలండి. కొద్దిగా మినపప్పును వాటర్ యాడ్ చేయండి. ఇలా కొద్దిగా మినపప్పును వేసుకుంటూ వాటర్ యాడ్ చేస్తూ ఉండండి. మీరు కావాలంటే ఈ మూతను పెట్టుకోండి, చిల్లకుండా ఉంటుంది. పిండి అనేది బయటపడకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా మినపప్పును వేసుకుంటూ వాటర్ యాడ్ చేస్తూ ఉండండి. పిండి మంచిగా మెత్తగా అయింది కదా. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుందామండి. ఈ బటన్ ఆఫ్ చేయండి. ఒకసారి పిండిని చూపిస్తానండి. చూడండి, చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకసారి తీయాలండి. ఇందులో పిండి చాలా ఎక్కువ వస్తుందండి, ఒదిగి వస్తుంది మన మిక్సీలో కంటే కూడా. చూడండి, ఎంతో మెత్తగా సాఫ్ట్గా ఉంది కదా. పిండి ఇందులో కొంచెం ఎక్కువనే వస్తుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ పిండినంతా కూడా ఒక బౌల్లో తీసుకోండి. మీరు కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, పిండి చాలా సాఫ్ట్గా ఎంతో మెత్తగా ఉందండి. ఈ అల్ట్రా గ్రైండర్లో పిండి చాలా ఒదిగి వస్తుందండి. ఏ గ్రైండర్ అయినా సరే పిండి ఎక్కువనే వస్తుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, అంతేనండి. చూసారు కదా, ఈ బౌల్ అంతా కూడా నిండిపోయింది. ఇక్కడ నేను 3/4 kg ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. ఈ విధంగా ఒక 5-6 టైమ్స్ వాష్ చేయండి. ఏమన్నా ఇసుక కానీ ఏదైనా ఉన్నా కూడా పోతుంది కదా. ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ మినపప్పు అంతా కూడా ఇందులో వేసుకొని కలపాలండి. చూసారు కదా, ఈ విధంగా పిండిని కలుపుకోండి. మీకు అంత మినపప్పు వద్దనుకుంటే పిండిని మినపప్పుని బట్టి తీసుకోండి. ఇంతేనండి ఇడ్లీ పిండిని కలుపుకోవడం. చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.